అబ్బబ్బబ్బా! ఈ మనిషి కటింగ్ కని వెళ్ళారు. గంటన్నర అయింది. ఇప్పటికి రాలేదు. చీకటి పడిపోయింది. ఏంటో ఎవరు దొరికారో వాళ్ళతో బాతాకాని కొట్టుకుని ఉండిపోయి ఉంటారు. ఏటో అంత అయోమయంగా ఉంది ఈ మనిషి. ఛే! నాకే అర్థం అవ్వట్లేదు. జ్యోతి వచ్చేసారా? అక్కడే ఉండండి. అక్కడ నూతి దగ్గరికి వెళ్ళండి. నేను టవలు షాంపూ తీసుకుని వస్తాను. అక్కడే స్నానం చేసుకుని వద్దురు. ఆగండి. మోనికా ఓహో మోనికా ఆహా మోనికా మోనికా ఏమండి? అదేంటి నిన్నటి వరకు ఇంత జుత్తు పెంచుకొని కటింగ్ చేయించుకోమంటే ఫ్యాషన్ ఫ్యాషన్ అన్నారు. ఇవాళ ఏంటండి ఇలా డిప్ప కటింగ్ చేయించుకున్నారు? ఇదా బాగానే చేశాడే. నేను మంగళ షాప్కి వెళ్ళానా? అవును. కటింగ్ అని. అవును సార్ 2 సార్లు లోపలికని పిలిచాడే. పిలిచి సార్ మీకు పెళ్ళి అయిందా అని అడిగాడు జ్యోతి. ఏంటి ఈ గోధుమ చూసా ఇంకా ఆడికి అర్థం అవ్వలేదా పెళ్ళి అయిందని? అయితే అయిపోయిందిరా తమ్ముడు, ఎవరు అలా కనబడలేదా అన్నాను. అలాగని కాదు సార్, పెళ్ళి అయిన వాళ్ళకి ఒక కటింగ్, పెళ్ళి అవనైన వాళ్ళకి ఒక కటింగ్ అన్నాడే. ఇదేట్రా ఇది వెరైటీగా ఉందనుకున్నాను జ్యోతి. 2 సార్లు కూర్చొని కుర్చీలో కూర్చోబెట్టాడే. కూర్చోబెట్టి ఒక పేపర్ చేతికి ఇచ్చాడు. పేపర్ చదవండి సార్ అన్నాడు. నేను ఇలా పట్టుకుని చదవడం మొదలెట్టాను. 5 నిమిషాలు కూడా కాలేదు, పట్ 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 చేశాడే. తమ్ముడు ఏట్రా ఎంత దీనిగా చేసావు, కనీసం నేను చెప్పలేదంటే దానికి ఏం అవసరం లేదు సార్, దానికి ఏమీ చెప్పవసరం లేదు. పెళ్ళైనోడి గురించి మాకు తెలుసు. పెళ్ళానికి జుట్టు అందకుండా కట్ చేయించుకుంటారండి, కాలు తగ్గుని చూడండి బయటనంటే. జ్యోతి బయటికి చూసేసరికి ఎంతమంది జనం ఉన్నారు తెలుసా, కానీ గొప్ప తెలివైనోడే, చాలా సూపర్ తెలుసా. జ్యోతి టిఫిన్ తెచ్చి ఆకలేస్తుంది. ఇదిగోండి టిఫిన్. టిఫిన్ చేసే ముందు బొప్పాయి మొక్కలు ఎందుకే? టిఫిన్ చేసే ముందు కాదు, ఇదే టిఫిన్ తినండి. అదేంటి? జుత్తు మీద దృష్టి పెట్టి జుత్తు కట్ చేయించుకోవడం కాదు, గోద మీద దృష్టి పెట్టండి, గోద తగ్గించుకోండి. అంతవరకు ఇదే టిఫిన్ మీకు. నాకు బొప్పాయి మొక్కలు సరే, పాపం మరి నీకో? నాకు కూడు, ఉల్లి చట్నీ, పల్లి చట్నీ. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు కుళ్ళు జనికి నాకు పెళ్ళి అవ్వలేదు అన్నాడని చెప్పేసి కుళ్ళిపోతుంది.